శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రెండో అధ్యాయం 71వ శ్లోకం. ఓం విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతి మధిగచ్చతి. అంటే 70వ శ్లోకంలో ఆపూర్యమానమచల ప్రతిష్టం. ఆ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్పినాడు? కోరికలు తీరితే పొంగిపోవడం, తీరకపోతే కృంగిపోవడం అనే అలవాటు లేకుండా, ఏ విధమైన కోరికలకు లోనవ్వకుండా ఇంద్రియ సంయమనంతో శ్రద్ధగా ఆ పరమాత్మ తత్వాన్ని దర్శించే వాడికి శాంతి లభిస్తుంది, అన్ని కష్టాల నుంచి నివారణ లభిస్తుంది అని పరమాత్మ ఆపూర్యమానమచలంలో చెప్పాడు 70వ శ్లోకంలో. దీనిలో విహాయ కామాన్ యః సర్వాన్, ఎవరైతే కోరికలన్నీ వదిలిపెట్టి ఏ రకమైన కోరికలకు ప్రయత్నించకుండగా నిస్పృహ అంటే తృష్ణ లేకుండా చరతి తన జీవిత యాత్రను పరమాత్మ దర్శనంతో కలిపి ముందుకు సాగించుకుంటాడో అటువంటి పురుషుడు నిర్మమః అంటే నాది అని ఎటువంటిది లేనివాడు, నిరహంకారః ఏ రకమైన అహంకారానికి లోను కానివాడు, శశాంతిం అధిగచ్చతి ఆ పురుషుడు శాంతి పొందుతాడు, కష్టాల నుంచి గట్టెక్కుతాడు. మిగతా విషయాలలో కష్టాలు పోవడం, కొత్త కష్టాలు రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి సాధకునికి అనితర సాధ్యమైన సామర్థ్యం సిద్ధిస్తుంది. అతడు తన కష్టాల నుంచి శాంతి పొందుతాడు, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. విహాయ కామాన్ యః సర్వాన్, ఏ రకమైన కోరికలు లేకుండా ఉండాలి, కోరికలన్నీ విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు కదా పరమాత్మ. అంటే పరమాత్మను పొందాలి అనేది కూడా కోరికనే కదా. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా. మన కాలిలో ముళ్ళు గుచ్చుకొని బాధిస్తుంటే ఇంకొక ముళ్ళు తీసుకొని అంటే ఇంకొక ముళ్ళుతో తీస్తాం. అంటే రెండు ముళ్ళులే కదా, ఒకటి బాధించే ముళ్ళు, ఒకటి మంచి ముళ్ళు. మంచి ముళ్ళుతో కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తీసివేస్తాం. తర్వాత మంచి ముళ్ళు కదా అని దాన్ని దాచిపెట్టుకోము కదా, మంచి ముళ్ళును కూడా పడేస్తాం. అలాగే మంచి కోరికతో ప్రపంచ విషయాల మీద ఉండే కోరికలను తీసివేసుకోవాలి. తర్వాత ఈ రెండో కోరికను, మంచి కోరికను కూడా విడిచిపెట్టాలి. మనము ఏమి చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అని ఉంటే ఏ కోరిక మిగలదు. హరి ఓం తత్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రెండో అధ్యాయం 72వ శ్లోకం. ఇది ఆఖరి శ్లోకం కూడా. ఓం ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అంటే ఏం చెప్తున్నాడు పరమాత్మ? పార్థ అంటే పరమాత్మను ప్రార్థించేవాడు, పరమాత్మ స్థితిని తెలుసుకున్నవాడు, పరమాత్మ తత్వజ్ఞానం మాత్రమే కావాలనుకునేవాడు పార్థుడు. స్థితప్రజ్ఞుని లక్షణాలన్నీ సాధించుకున్న స్థితిని ఏషా బ్రాహ్మీ స్థితి అంటారు. ఉత్తమ సాధక స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. పరబ్రహ్మను కళ్ళతో చూచినంత స్పష్టంగా మనస్సుతో తెలుసుకోగలిగితేనే ఈ స్థితి వస్తుంది. నా ఏనాం ప్రాప్య విముహ్యతి, ఇలాంటి స్థితిని పొందిన వాడికి మరలా మోహము, అజ్ఞానము అనేవి ఉండవు.
ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా ఈ పరమాత్మతత్వంతో నిండి ఉంది అని గ్రహించి స్థిరంగా నిలిచి ఉంటాడో ప్రాపంచిక విషయాల జోలికి అస్సలు వెళ్ళడు. అటువంటి సాధకుడు ఏ రకమైన వ్యామోహానికి లోను కాకుండా బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. ఈ స్థితి ఎప్పుడు కలుగుతుందంటే స్థిత్వా శ్యాం అంతకాలేపి, అంటే మనిషికి ఉండే 4 దశలలో, అంటే బాల్యం, యౌవనం, కౌమారం, జర అంటే ముసలితనము. ఆ స్థితిలో అయినా సరే, చివరి దశలోనైనా సరే ఆ స్థితిని పొందగలిగితే బ్రహ్మ నిర్వాణం రుచ్చతి, అంటే పరమాత్మ చివరి దశ రుచ్చతి అంటే పొందడం అన్నమాట. పరమాత్మ చివరి దశ అన్నాడు కదా అని అంతవరకు అవసరం లేదు. మనం ఏ దశలో ఉంటే ఆ దశలో మొదలు పెట్టవచ్చు. పరమాత్మ తత్వం తెలుసుకోవాలని చెప్పి మొదలు పెట్టవచ్చు. చివరి దశలోనైనా సరే తెలుసుకోలేకపోతే జన్మ వ్యర్థం అవుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. పూర్తిగా పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన సాధకుడు పరిపూర్ణమైన శాంతిని పొందుతాడు. నిజమైన శాశ్వతమైన ఆనందం ఈ నిర్వాణం అని పరమాత్మ చెప్తున్నాడు. అంతకాలే అంటే చివరి క్షణంలో అయినా ముక్తిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఈయన పేరు ఖట్వాంగుడు. ఈయన ఒక రాజర్షి. దేవాసుర యుద్ధాలు జరిగేటప్పుడు, అంటే దేవుళ్లకు రాక్షసులకు యుద్ధం జరిగేటప్పుడు ఈయన దేవుళ్లకు సహాయం చేస్తాడు. అంటే ఇంద్రునికి సహాయం చేసేవాడు. ఒకసారి ఇలాగే యుద్ధం అయిపోయాక తను తిరిగి రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఇంద్రుడు ఏదైనా వరం కోరుకో అని చెప్పి అతనికి చెప్తాడనమాట. అంటే నాకు ఏమీ అవసరం లేదు అట్లా అని చెప్పి చెప్తాడు. లేదు కోరుకో అని చెప్పి బలవంతం చేస్తాడు ఇంద్రుడు. అంటే నేను ఇంకా ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఇంద్రుడు నేను ఇది చెప్పకూడదు, నియమాలకు విరుద్ధం ఇది, నేను చెప్పను అంటాడు. నాకు అది తప్ప ఏది వద్దు అని ఖట్వాంగుడు అంటాడు అనమాట. అంటే ఇంకా చెప్పక తప్పలేదు ఇంద్రునికి. వరం ఇస్తాను కోరుకో అన్నాడు కదా, అందుకు చెప్పక తప్పలేదు ఇంద్రుడికి అన్నమాట. నీవు 1 గంట మాత్రమే బ్రతికి ఉంటావు అని చెప్పి చెప్తాడు ఖట్వాంగునితో. అయితే సరే నేను ఇంకా రాజ్యానికి వెళ్ళను, ఈ గంటలో నేను చివరి నిమిషంలో తెలుసుకోవాల్సింది ఏదో నాకు చెప్పు అంటాడనమాట ఇంద్రునితో. అప్పుడు ఇంద్రుడు దానికి సంతోషించి ఆయనకు బ్రహ్మోపదేశం చేస్తాడు. ఖట్వాంగుడు ముక్తిని పొందుతాడు. అది ఆయన చేసిందనమాట. అలాగే మనం కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. హరి ఓం తస్సత్. ఇది చివరి శ్లోకము కాబట్టి ఓం తస్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. అంటే అన్నిటికీ ఉంటుంది అది. సాంఖ్యయోగం అనేది దీనికి పేరు అన్నమాట. ఉపనిషత్తుల ద్వారా తెలిపే పరమాత్మ తత్వము బాగుగా తెలిపేది కాబట్టి దీనికి సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది. సాంఖ్య అనే చెప్పుకోవచ్చు కదా. యోగం అని ఎందుకు వచ్చిందంటే యోగ కర్మసు కౌశలం అనేసి ఉంది కాబట్టి దీంట్లో యోగం గురించి కానీ చెప్పాడు కాబట్టి సాంఖ్య యోగం అనే పేరు వచ్చిందనమాట ఈ అధ్యాయానికి. హరి ఓం తస్సత్.